హాయ్ అండి, ఈరోజు మనం అల్లం చట్నీ చేసుకుందాం. అల్లం చట్నీకి సరిపడగా అల్లం ఒక కప్పుడు, చింతపండు, బెల్లం, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు. ఇది మనం ఇప్పుడు వేయించుకోవాలి. ముందుగా నూనె వేసుకోవాలి. ముందు అల్లం వేయించుకొని తీసుకోవాలి. ఇది వేయించిందండి, ప్లేట్లో తీసుకున్నాం. మనం ముందు పెట్టుకున్నాం కదా ధనియాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని ఒక పక్క తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది బాగా అయిపోయింది కదా, కొంచెం చల్లారైతే మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయింది, మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం అడిగాక బెల్లం, చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లోనే చింతపండు, నానబెట్టిన చింతపండు, దీంట్లోనే బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లోనే రుచికి సరిపడగా వేసుకోవాలి. అల్లం పచ్చళ్ళలోకి పోపెట్టుకుందాం. ఆయిల్, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు.